తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు నిండి 3 కిలోమీటర్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 30 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి ఆదాయం 3.59 కోట్లు ఆదాయం రాగా నిన్న శ్రీవారిని 62,494 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈదురుగాలులు, చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లో ఉన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగనుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇప్పటికే క్యూ లైన్లలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏదైతే తిరుమలకి మనము పోటెత్తిన భక్తులని చెప్పుకోవచ్చు. స్వామివారి దర్శనం కోసం దాదాపు 31 కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు. దాదాపు 26 గంటల పైనే స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి. మరోపక్క ఈ తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు పంచమ తీర్థం ఉన్న సందర్భంగా కూడా స్వామివారి దర్శనం కోసం పోటెత్తడం జరిగింది. ఏదైతే ఈ స్వామివారి భక్తుల కోసం టీటీడీ నిరంతరం కూడా ఏమాత్రం కూడా భక్తులకు తేడా రాకుండా అన్ని ప్రసాదాలు కూడా అందించడం జరుగుతుంది. మరోపక్క ఈదురుగాలులు, చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా క్యూ లైన్ లో కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కూడా స్వామివారి దర్శనం కోసం ఆ భక్తులు వేచి చూస్తున్నారు. దాదాపు స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు కానీ సర్వదర్శనానికి వెళ్లే వారికి కానీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? నిరంతరం టీటీడీఓ ధర్మారెడ్డి కూడా పర్యవేక్షించడం జరుగుతోంది. స్వామివారికి నిత్యం భక్తులకు కూడా నిత్యం పాలు, ప్రసాదాలు కూడా అందిస్తున్నారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేష్.